నరేంద్ర మోదీ గారు రేపు 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ జనసేన మిత్రపక్షాలతోటి వాళ్ళిద్దరూ కలిసి ఎన్డీఏలో చేరిన సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున కూడా ఇవాళ లక్షలాది మంది జనంతో ప్రజలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అవినీతి అరాచకపు అసమర్థపు ప్రభుత్వాన్ని గద్దె దించేదానికోసం సమాయత్తమై అందరూ కూడా తరలి రావాలనే ఉద్దేశంతో చిలకలూరిపేటలో జరగబోతూ ఉంది. దానికి నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఈ మిత్రపక్షాలు ఎన్డీఏలో చేరిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సభలో భాగంగా తొలి సభ చిలకలూరిపేట నుంచి మొదలుపెట్టబోతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క అవసరాలను గుర్తించి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మార్గాన్ని ఒక దశని చూపించేదానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారు వస్తూ ఉన్నారు. దానిలో మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం అదేవిధంగా జనసేన భారీ ఎత్తున ప్రజలందరూ కూడా కలుపుకొని ఈ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని ఎండగట్టేదానికోసం గర్జించేదానికోసం ప్రజలందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఉంటే దానిలో అలంకరణలు అదేవిధంగా సభావేదిక ఈరోజు మంచి ముహూర్తం కూడా పెట్టుకొని అందరం కూడా భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సభ నుంచి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెద్ద విషయాన్ని దీని ద్వారా తెలియజేయబోతూ ఉన్నారు. 17వ తారీఖు ఈ కూటమికి తొలి బహిరంగ సభ చిలకలూరుపేటలో రానున్న తరుణంలో ఈ భారీ బహిరంగ సభ ద్వారా నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలకి ఒక చక్కటి సందేశం ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి విముక్త ఆంధ్రప్రదేశ్ చేయటానికి ఆయన రావటం జరుగుతుంది. ఇంతకాలం కూడా భారతీయ జనతా పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అల్లరి పెట్టి మేమిద్దరం ఒకటే అనే ఒక సూచన ప్రజల్లోకి పంపించి అల్లరి పెట్టి ప్రజల్ని దోచుకుని తిన్నాడో అది నిజం కాదనేది రేపు 17వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఈ బహిరంగ సభకి అధ్యక్ష వహించి ప్రజలందరికీ సందేశం ఇవ్వబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చే సందేశం ఆంధ్రాకి ఆంధ్ర ప్రజలకి ఒక చక్కటి దిశ రాబోతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది.